ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ శివబాబా వాణి 29/3/2026. పూర్వ తేదీ 18/2/2023. టైటిల్: ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళాలి, ప్రత్యక్షత యొక్క నగారాను మోగించాలి. పిల్లలకు ధైర్యాన్ని ఇచ్చి తమ వలె చేసేవారు, ఆత్మిక పాఠాన్ని నేర్పించి నిర్భయులుగా చేసేవారు, ఆలస్యము బలహీనతలను తొలగించి ప్రపంచంలో ప్రత్యక్షత యొక్క డంకాను మోగించడానికి ప్రేరణ ఇచ్చే జ్ఞానసాగరులు శివబాబా ఈ విధంగా చెబుతున్నారు. మంచిది. ఈరోజు తండ్రి సమక్షంలో తండ్రికి అత్యంత ప్రియమైన గారాబా పిల్లలు కూర్చున్నారు. మీ గురించి మీరు ఏమని చెప్పుకునేవారు? నేను ఎలా ఉన్నాను? నాకు అర్హత ఉన్నదా? అర్హత లభించిందా? నేను తండ్రి సమక్షంలో కూర్చొని మేళాను జరుపుకోగలనా? నాకు అంతటి భాగ్యము ఉన్నదా అని ఆలోచన చేసేవారు. అయితే బాబా ఏమి చేశారు? నాకు అర్హత ఉన్నదా అని మీరు అనుకున్నారు. కానీ పిల్లలందరికీ తండ్రి తమ హృదయంలో స్థానాన్ని ఇచ్చారు. పిల్లలందరినీ తండ్రి పూజనీయులుగా, అర్హత గలవారిగా తయారు చేశారు. పిల్లలందరికీ తండ్రి తన హృదయంలో స్థానాన్ని పొందే మార్గాన్ని తెలియచేశారు. కానీ పిల్లలు మాత్రము నేను అర్హుడినా అని ఆలోచిస్తూ ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. తండ్రి తెలియచేస్తున్నారు, మీరు ముందుకు నడవండి. తండ్రి తమ చేయిని అందించి అర్హత లేని వారిని కూడా అర్హులుగా మారుస్తారు. నాకు అర్హత ఉన్నదా అని ఆలోచించవలసిన అవసరము లేదు. తండ్రి తన చేతిని ముందుకు చాచినప్పుడు పిల్లలు కూడా తమ చేయిని ముందుకు చాచాలి. ఎందుకంటే చేయి చాచిన వారు సాధారణ మనిషి అయితే ఒకసారి ఆలోచించాలి. కానీ ఇక్కడ పతితులను పావనంగా చేసే తండ్రి మీ ముందే తన చేయును చాచుతున్నారు. అలాంటప్పుడు ఎలాంటి ఆలోచన చేయకుండా, విచారించకుండా, సంకల్పం చేయకుండా తండ్రి చేతిలో మీ చేయిని ఉంచాలి. నాకు అర్హత ఉన్నదా లేదా అనే సందిగ్ధంలో ఉండకూడదు. అవసరమే లేదు, నేను పరివర్తన చెందడానికి నా వద్ద శక్తి లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు. ఆ శక్తులను తండ్రే ఇస్తారు. ఆ బలము, ధైర్యము కూడా తండ్రి ఇస్తారు. మీకు తండ్రి పట్ల ప్రేమ ఉండాలి. మీ హృదయంలో ప్రేమ నిండి ఉండాలి. హృదయము లోపట ప్రేమ సముద్రం యొక్క అలలు ఉప్పొంగాలి. మీ హృదయంలో ప్రేమ సాగరుడు వచ్చారా? తండ్రితో తోడుగా ఉంటే మీరు ఎలా అవుతారు? ఏ విధంగా మారుతారు? ఏ విధంగా అవుతారు? మీరు కూడా తండ్రి వలె అవుతారు కదా. ఇప్పుడు ఏ విధంగా అవ్వాలి? తండ్రి సమానంగా అవ్వాలి. పిల్లలు ధైర్యంగా ఒక అడుగు వేస్తే బాబా 1000 రెట్లు అడుగు వేయడానికి సహాయం చేస్తారు. మీరు ధైర్యము చేయకపోతే సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది? తండ్రి ఇంతకాలంగా ఒకే పాఠాన్ని పూర్తిగా నేర్పించారు. ఏ పాఠాన్ని నేర్పించారు? బిగ్గరగా చెప్పండి. ఆత్మ పాఠాన్ని నేర్పించారు. నా ఆత్మ లేదా నేను ఆత్మ, ఈ పాఠాన్ని నేర్పించారు. ఇందులో ఎంత శాతాన్ని మీరు నేర్చుకున్నారు? ఎంత శాతం మీలో ఉంది? ఏమీ లేదా? ఎంత శాతము? తండ్రి వారిగా మారిన తర్వాత నేను శరీరము అనే చదువును చదివారా? నేను ఆత్మ అనే చదువును ఇంకా చదవలేదా? పరంధామానికి ఎగిరి వెళ్ళేది ఎవరు? నేను ఆత్మనే కదా. ఎవరో ఆత్మ గుర్తుంది కదా. ఇంటికి వెళ్ళాలి అని గుర్తున్నదా? త్వరగా వెళ్ళాలి అనే విషయం గుర్తున్నదా లేదా మర్చిపోయారా? మీ ప్రతి అడుగు ఇంటి వైపే ఉండాలి. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు నేను ఎంత దూరం చేరుకున్నానో ఒకసారి ఆలోచించాలి. ప్రతి అడుగులో కూడా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే విషయము గుర్తుండాలి. మరణం అంటే ఎవరికి భయం కలుగుతుంది? ఎవరెవరికి భయం కలుగుతుంది? మరణించడానికి ఎవరికి భయం వేస్తుంది? మరణిస్తే భయం కలుగుతుందా? ఒక్కొక్కరుగా చేతులు ఎత్తండి. మరణించడానికి ఎవరికి భయం కలుగుతుంది? తండ్రి పిల్లలను దివ్య గుణాలతో అలంకరించడానికి, కొత్త వస్త్రాలను తొడగడానికి ఎదురు చూస్తున్నారు. మీరు ఏమి ధరిస్తారు? మీరు ధరిస్తారా లేక ఇతరులకు ఇస్తారా? అవి మీ వస్త్రాలు, ఇతరులకు ఇవ్వకూడదు. మీరు మాత్రమే ధరించాలి. తండ్రికి పేరును తొలగించడం కూడా వచ్చు. కాబట్టి మీలోని భయాన్ని తొలగించుకోండి. నేను ఆత్మను అని భావించండి. సత్యయుగంలో ఏం చేస్తారు? ఆత్మ శరీరాన్ని వదిలిపెడుతున్నప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. అక్కడ ప్రకృతి కూడా గీతాలను ఆలపిస్తుంది. ఒక ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు ఎంతటి సంతోషము ఉంటుందో అదేవిధంగా మరణించినప్పుడు కూడా సత్యయుగంలో అవే పరిస్థితులు ఉంటాయి.
సత్యయుగంలో ఆత్మ శరీరం విడిచే సమయము సమీపించినా కూడా అక్కడ ఎవరు కూడా ఏడవరు, సంతోషంగానే ఉంటారు. ఎందుకంటే మళ్ళీ కొత్త వస్త్రాలు లభిస్తాయి కాబట్టి. ఇక్కడ చిన్నపిల్లలకు కొత్త బట్టలు తొడిగినప్పుడు వారికి సంతోషం కలుగుతుంది కదా. అలాగే సత్యయుగంలో కూడా కొత్త శరీరం లభించినప్పుడు ఆత్మలందరికీ సంతోషమే కలుగుతుంది. అక్కడ ఎవరు కూడా దుఃఖించరు. ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ కోతి వలె దేహం పైన మోహము ఉన్నది. కోతి చనిపోయిన దానిని కూడా పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది కదా. రూపం మనిషిది ఉన్నప్పటికీ స్వభావం ఏ విధంగా ఉంది? మీరందరూ కోతులైతే కాదు కదా. ఇక్కడ కూర్చున్న వారెవరు కూడా కోతులు కాదు కదా. ఎవరూ సమాధానం చెప్పడం లేదు. సమాధానం చెప్పని వారు, బిగ్గరగా చెప్పని వారు కోతులుగా ఉన్నట్టుగా భావించాలా? మీరందరూ కోతులేనా? కాదు కదా. మనము దేవతలుగా కాబోతున్నాము, కోతులుగా కాదు. కోతి సంస్కారాలను ఇప్పటికే వదిలిపెట్టాము. ఇంకా ఏమైనా అలవాట్లు మిగిలి ఉంటే అలాంటి వారే నేను సగం కోతి సగం మనిషిగా ఉన్నానని అనుకోవచ్చు. ఎవరూ కూడా సగం సగం ఉండకూడదు. ఏ విధంగా అవ్వాలి? కోతిగా కాకూడదు, సంపూర్ణ దేవతగా అవ్వాలి. అవుతారు కదా? అవుతారా? తప్పకుండా అవుతారు. ఇంకా పూర్తిగా కాలేదు. ఇంకా ఎంతో కొంత ఎక్కడో ఒక చోట లోపాలు ఉన్నాయి. పిల్లలు చూడండి, మీ భాగ్యం ఎంతో ఉజ్వలంగా ఉన్నది, ఎంతో ఉన్నతంగా ఉన్నది. ఈ రోజుల్లో అందరూ కూడా జడ విగ్రహాలకు ఎంతగానో పూజ చేస్తున్నారు. భక్తిని ఎంతో నిబద్ధతతో చేస్తున్నారు. మీరు పిల్లలు ప్రత్యక్షంగా తండ్రితో మిలనాన్ని జరుపుకుంటున్నారు. అక్కడ భక్తులు జడమైన విగ్రహంతో తన మనస్సులోని మాటను తెలియచేస్తున్నారు. మీరు చైతన్యమైన తండ్రి సన్ముఖంలో కూర్చున్నారు. కాబట్టి ఇది ఎంతటి ఉన్నతమైన భాగ్యమే కదా. అర్థం చేసుకుంటున్నారా? ప్రతి ఒక్కరూ తమ హృదయం అనే అర్థంలో చూసుకోవాలి. ఇన్ని సంవత్సరాలుగా తండ్రి పిల్లలకు పాలనను అందించారు. ఇప్పుడు దానికి ప్రతిఫలం ఏమి లభించింది? ఆలస్యము కాదు, నిర్లక్ష్యము కాదు. ఉత్సాహంతో ముందుకు నడిచి ప్రపంచమంతటిలో ప్రత్యక్షత అనే ఢంకాను మోగించాలి. ఇలాంటి ప్రతిఫలము తండ్రికి కావాలి. మీరు సిద్ధంగా ఉన్నారా? పూర్తిగా సిద్ధంగా ఉన్నారా? ఇక్కడే ఉండిపోరు కదా. బయట కూర్చున్న పిల్లలకు, సేవలో స్థితులైన పిల్లలందరికీ కూడా ఈ సందేశము తెలియచేయాలి. ఇప్పుడు తండ్రికి ప్రత్యక్షత యొక్క నగారా కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇంకా సమయము లేదు. బ్రహ్మబాబా తిరిగి వచ్చే సమయము వచ్చేసింది. మనం ఇక్కడి నుంచి వెళ్ళే సమయం కూడా వచ్చేసింది. అందరూ ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసింది. ఇక వేచి ఉండవలసిన అవసరమే లేదు. కానీ పిల్లలు ఏమంటారంటే, బాబా ఇంకో 4-5 సంవత్సరాలు ఆగండి. దానికి బాబా ఏమని బదులిస్తున్నారు? ఇలా అడుగుతూ సమయము వేగంగా గడిచిపోయింది. ఇంకా సమయము లేదు, పులి వచ్చింది అని సరదాగా అనుకోకండి. వాస్తవంగానే పులి వచ్చేసింది. పులి అంటే వినాశనము సమీపించింది అని అర్థము. బాబా యొక్క కార్యము జరుగుతోంది. అది జరుగుతూనే ఉంటుంది. ఇంకా చాలా కార్యము మిగిలి ఉంది అని అనుకోకండి. బాబా తమ పనిని 2 నిమిషాల్లో ముగిస్తారు. పిల్లలను త్వరగా వచ్చేయండి, త్వరగా సంపూర్ణులుగా మారండి అని తండ్రి చింత చేస్తున్నారు. ఇప్పుడు మీరు దృఢమైన సంకల్పం చేయండి. ప్రపంచమంతటిలో గాలి వలె తండ్రి యొక్క సందేశం వ్యాపిస్తోంది అని భావించండి. 1 సెకను కాలంలోనే సందేశము వ్యాపిస్తోంది. ఓంలోనే సెకను కాలపు సారము ఇమిడి ఉన్నది. ఇది మాత్రమే చేయాలి. విస్తారాన్ని వదిలి సారాంశంలోకి రండి. ఇంకా తండ్రిని చెక్ చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్న పిల్లలకు బాబా ఈ సందేశాన్ని తెలియచేస్తున్నారు. ఇప్పుడు చెక్ చేయాల్సింది తండ్రిని కాదు, స్వయాన్ని మార్చుకుంటే తండ్రి స్పష్టంగా అగుపిస్తారు. ఒకవేళ తండ్రిని పరీక్షించినా కూడా వారు పరివర్తన చెందేవారు కాదు. తండ్రిని పరీక్షించడం వల్ల తండ్రికి ఎలాంటి నష్టము కలగదు. కానీ సమయము పరివర్తన జరుగుతోంది. ప్రతి ఒక్కరూ తమని తాము పరివర్తన చేసుకోవాలి. నేను కళ్ళజోడును సరిగా పెట్టుకున్నానా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని పరిశీలించుకోవాలి. ఒకవేళ కళ్ళజోడును తలకిందులుగా పెట్టుకుంటే అన్నీ కూడా తలకిందులుగానే కనిపిస్తాయి, నేరుగా కనిపించదు. మరి కళ్ళజోడును ఎలా పెట్టుకోవాలి? కళ్ళజోడును సరిగా పెట్టుకోండి. వంకరగా కాదు, నేరుగా పెట్టుకోవాలి. సరేనా? రానున్న సత్యయుగానికి మీ అందరికీ అభినందనలు. అలాగే మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. తండ్రి ఒంటరిగా లేరు, పిల్లలతో పాటు ఉన్నారు. తండ్రిని పిల్లలు తమ వెనకాలనే తిప్పుకుంటారు.
పిల్లలు పరంధామానికి వెళ్ళినప్పుడు కూడా తండ్రిని వెనక తీసుకువెళుతారు. పరంధామము నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తీసుకొని వస్తారు. తండ్రి ఎంతకాలంగా పిల్లల వెనుక తిరుగుతున్నారో ఒకసారి ఆలోచించండి. పిల్లల్లో చాలా శక్తి ఉన్నది, ఎంతో ధైర్యం ఉన్నది. తండ్రిని ఎక్కడి నుంచైనా కూడా ఇక్కడికి తీసుకురాగలిగే శక్తి ఉన్నది. మొదట పరంధామం నుంచి మధుబనుకు తీసుకువచ్చారు, మధుబనం నుంచి ఇక్కడికి తీసుకువచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తారు? పిల్లల శక్తిని చూశారా? ఎంత శక్తి ఉన్నదో చూశారా? ఎంతో ధైర్యం ఉన్నది, ఎంతో ప్రేమ ఉన్నది, అలాగే ఎంతో శక్తి కూడా ఉన్నది. అలాంటప్పుడు ఈ సృష్టిపైన సత్యయుగాన్ని తీసుకురాలేరా? అది అసాధ్యమా? కాదు కదా. బిగ్గరగా చెప్పండి, బాబా అన్నీ సాధ్యమే, మేము చేసి చూపిస్తాము, మేము మారి చూపిస్తాము, మేము ఈ భూమిపై సత్యయుగాన్ని తీసుకువస్తాము. నోటి మాటగా కాదు, హృదయం నుంచి రావాలి, మేము సత్యయుగాన్ని తీసుకువస్తాము బాబా అని చెప్పాలి. ఇంత ధైర్యం ఉంటే చాలు, మిగతాది తండ్రి చూసుకుంటారు. సరే పిల్లలు, అందరికీ తండ్రి యొక్క ప్రియ స్మృతులు తెలియచేయండి. పిల్లలు ఎక్కడ కూర్చున్నప్పటికీ, ఏ మూలన ఉన్నప్పటికీ మీ కార్యాలను త్వరగా సంపన్నం చేయండి. చిన్న చిన్న విషయాల్లో మోహాన్ని తొలగించుకోండి. ఒకటి, వస్తువులను ఉపయోగించుకోవడము, రెండవది ఆ వస్తువుల్లో చిక్కుకోవడము. ఈ రెండింటి మధ్య తేడా ఉన్నది. ఈ తేడా ఎవరికైతే అర్థమవుతుందో వారు సంపూర్ణంగా కాకుండా ఎవరూ ఆపలేరు. చిక్కుకోవడము, ఉపయోగించడము, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉన్నది. వస్తువులను ఉపయోగించుకోవాలి, వాటిని కాపాడుకోవాలి, కానీ అతుక్కొని పోవాలా? ఏ వస్తువుతో కూడా అతుక్కోకూడదు. ఇప్పుడు వినాశనం యొక్క నగారా మోగబోతుంది. బాబా తెలియచేస్తున్నారు, పిల్లలారా వీటన్నిటినీ వదిలివేయండి. కానీ పిల్లలేమంటూ ఉంటారు, బాబా ఇవి తర్వాత ఉపయోగపడతాయి, కొంచెం ఉంచుకోనివ్వండి అని అంటారు. కానీ బాబా తెలియచేస్తున్నారు, పిల్లలు ఇవి ఏమాత్రము ఉపయోగపడవు. మరి ఏమి చేయాలి? అందరి బుద్ధియోగాన్ని చూడండి. ఒకే నిమిషంలో అందరి బుద్ధియోగము చెదిరిపోయింది. దీనినే మాయ యొక్క రూపంగా అంటారు. అర్థమైంది కదా. మాయ తన పని తాను చేస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఒక సెకను కాలంలోనే మీ బుద్ధియోగము అటువైపు వెళ్ళింది. అలాగే తండ్రి కార్యము కూడా ఒక సెకను కాలంలోనే పూర్తవుతుంది. ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలించుకోవాలి. స్వయంగా తండ్రి ఎదుట కూర్చుని ఉండగా మాయ యొక్క చిన్న గాలి వీచినా కూడా మన మనస్సు అటువైపు వెళ్ళిపోయింది. అలా జరగకూడదు, సరేనా? సరే పిల్లలు, తండ్రికి ఎంతో ప్రియమైన గారాబ పిల్లలకు, మాయపైన విజయాన్ని సాధించిన మాయాజీత్ పిల్లలకు బాబ్దాదా యొక్క స్నేహపూర్వక ప్రియస్మృతులు. ఎప్పుడూ సంతోషంగా ఉండండి. సమయం ఉన్నంత వరకు అందరము కలిసే ఉందాము. ఆ తర్వాత అందరము కలిసి ఇంటికి వెళదాము. ఎవరిని వదిలిపెట్టము, అందరినీ తీసుకొని వెళ్దాము. మళ్ళీ కలుద్దాం. పిల్లల వైపున బాబాకు పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. అదేవిధంగా శివ జయంతి సందర్భంగా బాబాకు శుభాకాంక్షలు తెలియచేశారు. మీ అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. నేటి నుంచి ఏదో ఒక కొత్త దాన్ని చేయాలి, సరేనా? ఈ రోజు నుంచి కొత్త పనిని ప్రారంభించాలి. బాబాను ధ్వజారోహణ గురించి అడగగా బ్రహ్మబాబాతో చేయించండి అని తెలియచేశారు. మేము వెళ్తున్నాము, అక్కడ ఎదురు చూస్తున్నారు. వరదానము, అంగద్ సమాన్ అచల్ భవ. అందరూ అంగదుల వలె స్థిరంగా ఉన్నారా? మాయ ఎటువంటి హల్చల్ చేసినా కూడా స్థిరంగా ఉండాలి. మాయ యొక్క ఎలాంటి యుద్ధమైనా కూడా మీ స్థితిని కదిలించకూడదు. కదలడానికి కారణమేమిటి? నిశ్చయం బలంగా లేకపోవడం వల్లనే కదులుతారు. ఇది శుభ సమయము, ప్రతిదానిలో కళ్యాణము ఉందనే నమ్మకము ఉంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా కూడా మిమ్మల్ని కదిలించలేవు. ఈ నిశ్చయాన్ని తీవ్ర పురుషార్థంతో దృఢపరుచుకోవాలి. అప్పుడే సదా అంగదుని వలె స్థిరంగా ఉంటారు. ఇప్పుడు అటు ఇటు కదిలే సమయము సమాప్తమైపోయింది. ఇంకా కదులుతూ ఉన్నట్లయితే అంతిమ పరీక్షలో కూడా కదిలిపోతారు. తద్వారా అనేక జన్మల పాటు ఫెయిల్ అవుతారు. అందుకే స్మృతిని దృఢంగా చేసుకోవాలి. అంగదుని యొక్క ఉదాహరణ మన జ్ఞాపకార్థమే అని ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. అప్పుడే మీకు శక్తి లభిస్తుంది. ఓం నమః శివాయ.